మీద 40 పగళ్ళు 40 రాత్రులు ఉంటిని. 9వ అధ్యాయం 18వ వచనం. మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయన కోపం పుట్టింపగలుగుతుంది. మునుపటి వలె అన్నపానములు అని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని. 9వ అధ్యాయం 25వ వచనం. కాగా నేను మునుపు సాగిలపడినట్లు యెహోవా సన్నిధిని 40 పగళ్ళు 40 రాత్రులు సాగిలపడితిని. ప్రార్థన చేసుకుంటాను. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మోషే జీవితంలో వచ్చి ఏదైతే పాఠాలు మీరు మాకు నేర్పించాలని చెప్పి ఆశిస్తున్నారో ఆ పాఠములన్నీ కూడా మేము నేర్చుకోవడానికి కృప చూపించండి. బలహీనుడైన మీ దాసునైనా నన్ను మీరు బలపరచండి. మీ ఆత్మ సహాయము మీ కృప మీరు అనుగ్రహించి నడిపించండి. మాలో ప్రతి ఒక్కరిని దర్శించి సంధించమని యేసు ప్రభువు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రియులారా, ఉదయకాలం దేవుని విలువను ఎరిగినటువంటి మోషే అనేటువంటి శీర్షికను మనం చూస్తూ వచ్చాం. కాబట్టి దేవుడు ఎంత విలువైన వాడు మన జీవితంలో. ఉదాహరణకి ఇస్కరియోతు యూద 30 వెండి నాణెములకు ప్రభువును అమ్మివేశాడు. ఏషావు ఒక పూట కూటి కొరకు దేవుని ఆశీర్వాదాలను పోగొట్టుకున్నాడు. గెహజీ కొన్ని జతల కోసం కొన్ని జతల దుస్తులు, వెండి నాణ్యాల కోసం కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. కనుక పిల్లరా, దేవుడు అంటే దేవుని కొరకు మనం ఏమి ఇవ్వవచ్చు మన జీవితంలో. ఒక మాటలో చెప్పాలంటే దేవుని కొరకు ఏమిచ్చినా కూడా అది తక్కువ. అంటే చాలా మందికి దేవుడు ఎప్పుడు మంచివాడు అంటే మనం అడిగింది ఇస్తే, మనం కోరుకుంది ఇస్తే, మనకు ఆరోగ్యం ఇస్తే, మనం కోరుకుంది జరిగితే, మనం ప్రార్థన చేసిన దానికి దేవుడు జవాబిస్తే దేవుడు నమ్మదగిన వాడు, దేవుడిని వెంబడించవచ్చు. ఒకవేళ అలా జరగలేదు అనుకోండి, అప్పుడు దేవుని వెంబడించడం అనేది చాలా కష్టం అనిపిస్తుంది. కానీ బైబిల్లో మనం చూస్తే దేవుడు ఎంత విలువైన వాడు అంటే మన జీవితంలో ఏమి జరిగినా, ఒక సంఘటన చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. రెండవ అంశం ఏంటంటే దేవుని సన్నిధిని ప్రేమించినటువంటి మోషే. ఇప్పుడే మనం చదివాం 40 దివారాత్రులు దేవుని సన్నిధిలో ఆయన గడుపుతూ వచ్చాడు. కానీ దేవుని సన్నిధి యొక్క విలువ ఆయన ఎరుగుతూ వచ్చాడు. మొట్టమొదటి అంశం దేవుని విలువను ఎరిగాడు. రెండవది దేవుని సన్నిధి యొక్క విలువను ఎరిగాడు. మూడవ అంశం మనం చూడలేమేమో, దేవుని మహిమ ఆయన ఎరుగుతూ వచ్చాడు. సరే, దేవుని విలువ గురించి మాట్లాడేటప్పుడు ఒక అంశం చూసి నేను మిమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్తాను. సాతానుడు దేవుని దగ్గర నిలబడేటువంటి దినం ఒకటి వచ్చింది. యోబు గ్రంథంలో మనం ఎరుగుదుము. దేవుడే సాతానుని కదిలించాడు. సాతానుడు దేవుడిని కదిలేయలేదు, దేవుడే సాతానుని కదిలించాడు. ఏమని? చూసావా మా అబ్బాయిని ఎంత బాగున్నాడు అని దేవుడే కదిలించాడు. చూసావా ఎంత భక్తిగా ఉన్నాడు. వెంటనే సాతానుడు దేవుని మీద ఆరోపణ చేశాడు. ఏంటంటే, నువ్వు
యోబును కాపాడుతున్నావు. యోబు కలిగిన దానికి, యోబు కలిగిన దానికి, యోబు ఇంటి వారందరి కంచె వేశావు. ఏ అపాయం లేకుండా కాపాడుతున్నావు. కాబట్టి ఆయన నిన్ను పూజిస్తున్నాడు, నిన్ను ఆరాధిస్తున్నాడు, నిన్ను ఘనపరుస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఆ ఆశీర్వాదాలు తీసేసి నీ విలువ ఏమీ లేదు అంటే దేవునితో ఏం సవాల్ చేస్తున్నాడంటే, ప్రజలు నేను ఎంతకాలం ఆరాధిస్తారంటే, దేవా నువ్వు వాళ్ళని కాపాడి వాళ్ళ మానవులు విని వాళ్ళకి ఆరోగ్యము ఐశ్వర్యము ఇచ్చినంత వరకు వాళ్ళు నేను పూజిస్తారు. అవి తీసేసావా? వాటి కోసం ప్రజలు నీ దగ్గరకు వస్తున్నారు కానీ నీ కోసం కాదు, నువ్వు విలువైన వాడివని కాదు. ఇది సాతాను యొక్క ఆరోపణ. ప్రజలు దేవుని కోసం రావట్లేదు, ఆశీర్వాదాల కోసం వస్తున్నారు. ఆశీర్వాదాలు ఇయ్యటం మానే ఎంతమంది వస్తారో చూద్దాం. దేవుడు ఆ సవాల్ అంగీకరించాడు. ఓకే, యోబు నీ చేతిలో ఉన్నాడు, చేయని చెప్పాడు. ఆ దినం ఏం జరిగింది? 7,000 గొర్రెలు చనిపోయినాయి. 7,000 గొర్రెలు చనిపోయినాయి. 7,000 గొర్రెలకి ఎంతమంది పనివారు ఉంటారు? నాకు పెద్దగా తెలియదు. 7,000 గొర్రెలకి ఎంతమంది? కనీసం ఒక 100 గొర్రెలకు ఒకరు వేసుకున్నా 7,000 గొర్రెలకి కనీసం 70 మంది మినిమం పనివాళ్ళు ఉన్నారు. 70 మంది చచ్చిపోయారు. ఒక్కడు తప్పించుకొని, అంటే 69 మంది చచ్చిపోయారు అనుకుందాం అప్రాక్సిమేట్. ఒక్కడు వచ్చాడు చెప్పడానికి. 3,000 ఒంటెలు చనిపోయినాయి. 3,000 ఒంటెలు చనిపోయినాయి. ఎంతమంది పనివాళ్ళు ఉంటారు 3,000 ఒంటెలకి? మనకు పెద్దగా లెక్కలు తెలియవు, మన దగ్గర ఒంటెలు అయితే ఉండవు కదా. సరే, 10 ఒంటెలకు ఒకరు వేసుకుందాం. 10 ఒంటెలకు ఒకరు వేసుకుంటే 300 మంది, 299 మంది చచ్చిపోయారు. ఒక్కడు వర్తమానం తీసుకురావడానికి బతికాడు. 1000 ఎద్దులు ఉన్నాయి. అరకలు పెట్టి దున్నుతారేమో. బహుశా ఒక 500 మంది పనివాళ్ళు ఉండవచ్చు. 499 మంది చచ్చిపోయారు. ఒక్కడు బ్రతికాడు. 500 గాడిదలు ఉన్నాయి. పనివాళ్ళు బహుశా 100 మంది వేసుకున్న 99 మంది చచ్చిపోయారు. యోబు పిల్లలు 10 మందిలో 10 మంది చచ్చిపోయారు. ఇంతమంది చనిపోయారు. ఎందుకు? దేవుడు విలువైన వాడా కాదా అనేటువంటి ప్రశ్నకు జవాబు. ఎన్ని చనిపోయినా దేవుడు ఎంత విలువైన వాడంటే వీటన్నిటికంటే విలువైన వాడు. నీ నా జీవితంలో నువ్వు నేను బాగున్నామనేది ప్రశ్న కాదు, నువ్వు నేను సుఖంగా ఉన్నామనేది ప్రశ్న కాదు, నీకు నాకు మంచి పేరు వచ్చిందా లేదా ప్రశ్న కాదు, నువ్వు నేను ఆరోగ్యంతో ఉన్నామనే ప్రశ్న కాదు. ప్రశ్న ఏంటంటే దేవుడు గణపరచబడబోతున్నాడు. ఎందుకంటే మనందరికంటే విలువైన వాడు దేవుడు. ఎప్పుడైతే ఈ విషయాన్ని గుర్తెరుగుతామో పిల్లరా, దేవుని విలువ ఎంత ఉన్నతమైందని ఎరుగుతామో ఆ దేవునికి మనం సమర్పించుకుంటాం. సరే, రెండవ అంశంలోకి వెళితే, మోషే దేవుని సన్నిధిని ఎరిగినటువంటి వాడు, దేవుని సన్నిధిని ప్రేమించినటువంటి వాడు. ఎక్కడ దేవుని సన్నిధిలో గడపడం అలవాటు చేసుకున్నాడు? మనం నేటి దినాల్లో వర్తమానం 1 గంట దాటిందంటే చాలా కష్టం. 45 నిమిషాలు దాటిందంటే అందరు కదులుతూ ఉంటారు, ఇటు అటు ఇటు ఇటు వాచ్ చూసుకుంటూ ఉంటారు, అటు చూస్తుంటారు, ఇటు చూస్తుంటారు. అయినా కొంతమంది బోధించే వాళ్ళు మీరు ఎటన్నా చూసుకోండి, మేము మాత్రం చెప్తామని చెప్తూనే ఉంటారు. మోషే ఎలా అలవాటైపోయాడంటే, దేవుని దగ్గరికి వెళితే ఒక్క పూట కాదు, 3 గంటలు కాదు, 4 గంటలు కాదు, 5 గంటలు కాదు,
40 పగళ్ళు 40 రాత్రులు అన్నము నీళ్లు లేకుండా దేవుని సన్నిధిలో గడపడం అనేది ఆయనకు నార్మల్ విషయం అయిపోయింది. ఇంకా వేరే మాట ముచ్చట లేదు. ఇది ఒక్క రోజులో జరిగే ప్రక్రియ కాదు. మరి ఎక్కడ నేర్చుకున్నాడు మోషే? 40 ఏళ్ల అరణ్య జీవితంలో 40 ఏళ్ళు రాజ కుటుంబంలో పెరిగి రాజభవనంలో పెరిగి అన్ని వదులుకొని ప్రభు కోసం బయటకు వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నాడు? అరణ్యంలో గొర్రెలు కాస్తున్నాడు. అక్కడ ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉంది, అది మనం గమనించాలి. సో ఐగుప్తు స్థానం వదిలిపెట్టాడు, పొజిషన్ పవర్ వదిలిపెట్టాడు, అధికారం వదిలిపెట్టాడు. ఐగుప్తు ధనం వదిలిపెట్టాడు, ఐగుప్తు యొక్క భోగం ప్లెజర్స్ వదిలిపెట్టాడు, ఐగుప్తునే వదిలిపెట్టాడు. ఎందుకు వదిలిపెట్టాడు అంటే దేవుడిచ్చే బహుమానం కావాలని. కాకపోతే ఆయన తొందరపడ్డాడు. దేవుడు చెప్పకముందే, దేవుడు పిలవకముందే బహుశా మోషే అనుకున్నాడు, బలం ఉంది, 40 ఏళ్ళు, బాగా చదువుకున్నాను, మంచి బలంగా ఉన్నాను, మంచి గొప్ప సైనికుడిని, ఇంకా నాకంటే క్వాలిఫికేషన్ ఏముంది దేవుని సేవకి, అంత జ్ఞానం ఉంది, నేను రెడీ, ప్రజలను విడిపించడానికి నేను రెడీ. బయటకు వచ్చేసాడు. వచ్చేసేసి తన బలముతో విడిపిద్దామని ఒక ఐగుప్తీయుడు ఇశ్రాయేలీయులు బాధపడుతుంటే చంపేశాడు. అంటే ఏంటి? నా బలముతో నేను ఇశ్రాయేలీయులను విడిపిస్తాను. ఆయన ఏమనుకున్నాడు తెలుసా? రండి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం. 24వ వచనం. అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించుట అతను చూచి వారిని రక్షించి బాధపడ్డ వారి పక్షమున ఐగుప్తీయుని చంపి ప్రతీకారము చేశారు. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచను గాని వారు గ్రహింపరైరి. ఆయన ఏమనుకున్నాడంటే నా ద్వారా దేవుడు రక్షిస్తాడు అన్న విషయాన్ని వీళ్ళందరూ గ్రహిస్తారు అని బయలుదేరాడు. కానీ వాళ్ళు గ్రహించలేదు. కారణం ఏంటి? దేవుని సమయం ఇంకా రాలేదు. అంటే మోషే దేని ఆధారం చేసుకుని వచ్చాడు? తన బలము, తన శక్తి. చాలాసార్లు మన వ్యక్తిగత జీవితాల్లో కూడా దేవుడు చెప్పకముందే, దేవుడి సమయం రాకముందే, నా బలం ఉంది, నా శక్తి ఉంది, నా జ్ఞానం ఉంది, సో నేను చేస్తాను. అనేక సార్లు దేవుని కంటే ముందు మనం పరిగెత్తుతూ ఉంటాం. దేవుడి కంటే ముందు పరిగెత్తుతూ ఉంటాం. దేవుడు ఇయ్యకముందే తీసుకోవాలని వెంపర్లు ఆడుతూ ఉంటాం. యేసు ప్రభువు వారిని సాతాను శోధించాడు. ఏమని? నాకు మొక్కితివా, ఇదంతా నీకు ఇస్తాను. యేసు ప్రభువు అన్నాడు, నువ్వు నాకు ఏమి ఇవ్వాల్సిన పర్లేదు, నా ప్రకటన నాకు ఇస్తాడు. ఆయన లేటుగా ఇస్తాడు. దేవుడు లేట్, నేనైతే తొందరగా ఇస్తా. సాతాను ఆర్గ్యుమెంట్ అది. మన జీవితంలో మనకేమనిపిస్తూ ఉంటుందంటే దేవుడు ఇస్తాడు కానీ ఎప్పుడు ఇస్తాడు? ఎప్పుడో లేట్, అంత అయిపోయిన తర్వాత, దాని మీద ఆశ అంతా చచ్చిపోయిన తర్వాత, ఇక వద్దులే ప్రభా ఏమిస్తావులే అన్నప్పుడు దేవుడు ఇస్తాడు. కానీ అప్పటిదాకా ఆగటం మంచిగా అనిపించదు మనకి. అబ్రహాంకు దేవుడు వాగ్దానం చేశాడు 75 ఏళ్ల వయసులో నీకు సంతానం ఇస్తాను అని. నేను అనుకుంటాను 76 ఏళ్ల వయసులో అబ్రహాం ఉయ్యాల చేయించుంటాడు. పిల్లడు పడతాడు కదా, ఉయ్యాలో వేయాలి కదా. 76, 77, 78 ఉయ్యాల పైకి ఎక్కింది. 79, 80, 81, 82, 83, 84, 85. ఏం ఇంకెప్పుడు ఇస్తాడు దేవుడు? తర్వాత నాకు బలమే ఉండదు కదా, అప్పుడు ఏమిస్తాడు? ఎలా ఇస్తాడు దేవుడు? దేవుడు ఏమైనా మర్చిపోయాడా? ఈ లోపల సారం అన్నది దేవుడేమి ఇచ్చేటట్టు లేడు కానీ హాగారును పెళ్లి చేసుకో అంటే ఇదేదో బాగానే ఉంది. అంటే ఏంటి? నాకు బలం ఉంది, నేను పిల్లలను పుట్టిస్తాను, నాకు దేవుడు ఇచ్చేదాకా నేను ఆగను, నా బలం లేకపోతే నేను ఎట్లా పుట్టిస్తాను?
కాబట్టి దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను హాగర్తో పిల్లలు పుట్టిస్తాను. దేవుడు చెప్పిందే కదా పిల్లలు పుట్టించమని. పిల్లడు కూడా పుట్టాడు. మనమైతే దేవుడి ప్లేస్లో ఉంటే పిల్లలు ఎద్దుమా? నా మాట వినకుండా నువ్వు హాగర్ను చేసుకుంటావా, నేను ఇచ్చిన దానికి ఆకుండా అని మనమైతే ఇచ్చేవాళ్ళం. కానీ దేవుడు కృపామయుడు కాబట్టి అబ్రహాం తప్పు చేసిన దేవుడి సంతానం ఇచ్చాడు. అంటే అక్కడ అబ్రహాం ఏం చెప్తున్నాడు? ఇష్మాయిల్ అంటే శరీర సంబంధం. అంటే ఏంటి? అబ్రహాము తన బలమును నమ్ముకొని దేవుడు ఇచ్చేదాకా ఆగట్లా. కాబట్టి దేవుడు అన్నాడు, ఇష్మాయిల్ నీ సంతానము కాదు. మరి ఎప్పుడు? 99 ఏళ్ల వయసులో దేవుడు వచ్చాడు. అబ్రహామా నీ కుమారుని ఇస్తాను. ఎట్లిస్తావు ప్రభా, నాకేం శక్తి లేదు, బలం లేదు. అప్పుడు దేవుడు ఇచ్చాడు. పిల్లరా, దేవుని పిల్లలమైన మన జీవితంలో దేవుని సమయం కొరకు కనిపెట్టడం అది మనకు ఆలస్యం అనిపిస్తుంది. అందరు ముందెళ్ళిపోతుంటారు, మనకంటే ముందెళ్ళిపోతూ ఉంటారు అందరూ. మనం వెనకబడ్డామనిపిస్తుంది. సాతాను అంటున్నాడు, నువ్వు వెనకున్నావు, అందరు ముందెళ్ళిపోయారు చూడు, నీకంటే వెనకొచ్చినప్పుడు ముందెళ్ళిపోయారు. దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు, నేను రాజులు చేస్తాను అని. ఎప్పుడు? 17 ఏళ్ల వయస్సులో. అది జరిగిన కొద్ది రోజులకే రాజకోట నుంచి పిలుపు వచ్చింది, రాజుగారికి బాగాలేదు, నువ్వు మ్యూజిక్ వాయించాలంటారు. అబ్బా, దేవుడు ఏదో ప్లాన్ చేశాడు, మ్యూజిక్ ద్వారా రాజకోటలోకి దేవుడు పిలిపించాడు అనుకున్నాడు దావీదు. వాయించటం, పోవటం, రావడం జరుగుతుంది. అదే సమయంలో గొలియాతుతో యుద్ధం చేశాడు, గెలిచాడు. అందరూ పాటలు పాడారు. అబ్బా, దేవుడు ప్రణాళికలోనే ఉన్నాడు, ఇంకా తొందరలో రాజు చేయబోతున్నాడు అనుకుంటున్నాడు దావీదు. రాజు దగ్గర సైన్యంలో చేరాడు. దాని తర్వాత సహస్రాధిపతి అయ్యాడు. దాని తర్వాత రాజుగారు అల్లుడయ్యాడు. ఈ నెక్స్ట్ స్టెప్ ఏంటి? రాజే ఇక నెక్స్ట్ రెడీగా ఉన్నాడు. బహుశా రోజు కిరీటం పెట్టుకుని ప్రాక్టీస్ చేసుకుంటున్నాడేమో దావీదు. నెక్స్ట్ రాజులు నేనే, నెక్స్ట్ రాజులు నేనే. కారణం ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. అక్కడ సౌలు పగబట్టాడు. కథం ఇవన్నీ పోయి 9 సంవత్సరాలు అరణ్యంలో తిరుగులాడాల్సి వచ్చింది. ఈ 9 సంవత్సరాల కాలంలో చాలాసార్లు సౌలు దావీదు చేతికి చిక్కాడు. సౌలు దావీదు పక్కన ఉన్నటువంటి సైనికులు అన్నారు, అన్నా దేవుని స్తోత్రం, దేవుడు నీ శత్రువు నీకు అప్పచెప్పాడు, ఒక్క దెబ్బతో చంపేసే, మన కష్టాలన్నీ పోతాయి. దావీదు అంటాడు, దేవుడు అతన్ని చంపాలగానే నేను అతన్ని, అంటే ఏంటి? దేవుడు ఇచ్చేదాకా నేను ఆగుతాను. దేవుడు నన్ను సింహాసనం ఎక్కించేంత వరకు నేను ఎక్కను. నేడు దినాల్లో దేవుడు ఇచ్చేంత వరకు ఆగే ఓపిక లేదు జనాలకి. సింహాసనం కనపడితే చాలు, పోయి కూర్చుందాం, ఆల్రెడీ ఎవరైనా కూర్చుంటే వాళ్ళు నెట్టి మరీ కూర్చుందాం అనుకుంటున్నారు. అంటే దేవుని కొరకు వేచి ఉండడం. యోసేపు వేచి ఉన్నాడు, దావీదు వేచి ఉన్నాడు, మోషే కూడా ఆగడం ఎందుకులే అని బయలుదేరాడు. దేవుడు ఆఫ్ చేసేసాడు. ఎక్కడ పడ్డాడు మోషే? ఐగుప్తులోంచి అరణ్యంలో పోయాడు. ఒకసారి ఊహించుకోండి, ఒక రాజకుమారుడు అరణ్యంలో గొర్రెలు దాచుకుంటున్నాడు. ఎక్కడన్నా ఏమన్నా అసలు అది పనేనా? ఒక రాజకుమారుడు, పెద్ద సామ్రాజ్యానికి రాజకుమారుడు అరణ్యంలో గొర్రెలు దాచుకుంటున్నాడు. ఎన్ని రోజులు? 40 సంవత్సరాలు. ఏం చేసి ఉంటాడంటాడు? ఒకవేళ పొరపాటున కానీ అలాగ పోయి ఉంటే రోజు తిట్టుకోవడమే దేవుణ్ణి. ఎందుకు తీసుకొచ్చావాడి? ఏం ఉపయోగం దీనివల్ల? అక్కడ ఉంటే ఎంతమంది సేవ చేసేవాడిని, అక్కడ ఉంటే ఎంతమంది విడిపించేవాడిని, ఎందుకు ఈ పని? ఈ గొర్రెలు గాయడం నేనేంటి, గొర్రెలు గాయడం ఏంటి? కానీ మోషే అలా వెళ్ళలేదు. మోషే ఎరిగాడు దేవుణ్ణి. ఆ 40 సంవత్సరాల కాలం దేవుడితో మోషే గడుపుతూ వచ్చాడు. చాలా మంది ఏం చెప్తారంటే ఆదికాండం ఆ సమయంలోనే ఆయన రాస్తూ వచ్చాడు.
దేవునితో సమయం గడపడం అలవాటు చేసుకున్నాడు. దేవుని సన్నిధిని ప్రేమించడం అలవాటు చేసుకున్నాడు. కనుకనే ఆయన ఆ యొక్క ఇశ్రాయేలును విడిపించడానికి బయటకు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలోకి వెళితే 40 పగళ్ళు 40 రాత్రులు. పిల్లరా, ఈ సాయంకాల సమయంలో ప్రశ్న ఏంటంటే, నిజంగా దేవుని సన్నిధిని మనం ప్రేమిస్తూ ఉన్నామా? వ్యక్తిగతంగా మనం దేవునితో సమయం గడుపుతున్నామా? మనం ఎలాంటి కాలంలో ఉన్నామంటే ఎవ్రీబడి ఆర్ బిజీ. చిన్న పిల్లోడు మొదలుకొని అందరూ బిజీ. అసలు ఖాళీ ఎవ్వరు లేరు. టైం లేదు. తమ్ముడు బైబిల్ చదివావా? టైం లేదు. ప్రార్థన చేసుకున్నావా? టైం లేదు. ఏడు మందిరానికి లేటుకు వచ్చావు అన్న, పనులన్నా బిజీ. మరి మిగతా వాటికి టైం ఉంది కదా, అందరికి 24 గంటల టైం లేదు అనేది ఉట్టి మాట. అక్కడ నిజం ఏంటంటే అదే పెద్ద వాల్యుబుల్ అని మనం అనుకోవట్లేదు. మనం ఒక ట్రైన్ రిజర్వేషన్ చేయించుకున్నాం అనుకోండి, అరగంట ముందు పోయి ఆడ కూర్చుంటాం. ఎందుకు? డబ్బులు పెట్టాం. అది మిస్ అయితే మళ్ళీ ఇంకోటి లేదు. మరి దేవుని సన్నిధి, దేవుని వాక్యము, దేవునితో మాట్లాడటము, దేవునితో వ్యక్తిగతంగా సమయం గడపడం, ఈ విషయంలో మనంతో విఫలమైపోతున్నామని చెప్పడం తప్పదు. ప్రాముఖ్యంగా ఈ నేటి ఇంటర్నెట్ యుగంలో, ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత సమయం, ఇంతకుముందు విశ్వాసులు సమయం దొరికితే అన్న ప్రార్థన చేసుకున్నామా, అక్క ప్రార్థన చేసుకున్నామా, రండి అని మోకాలు వేసుకొని అక్కడ ఒక ఇద్దరు, ఇక్కడ ఒక ముగ్గురు, అట్లా ప్రార్థనలు చేసుకునే వాళ్ళు ఎప్పుడు కానీ మీరు ఎక్కడ వెళ్తే. ఇప్పుడు అన్న వీడియో చూసావా, భలే వైరల్ అయింది, వాట్సాప్ లో పంపిస్తాను, కూడా చూడు. ఇంతకుముందు ఖాళీగా ఉంటే ప్రయాణంలో పోతుంటే సువార్తలు దగ్గర పెట్టుకొని, కరపత్రికలు దగ్గర పెట్టుకొని, పక్కన వాళ్ళతో చిన్నగా మాటల్లో మాట కలిపి వారికి కరపత్రిక ఇవ్వటం, కరపత్రికలు పంచడం. ఇప్పుడు ఫోన్ పట్టుకోవడం, చెవుల్లో పెట్టుకోవడం, కళ్ళు మూసుకోవడం, లేదా చూసుకోవడం. ఈగ తీటి అని ఏదో అరిగిపోవాలి కదా. దేవుడితో గడిపే సమయం పిల్లలు అర్థమవుతుందా? ఈ టెక్నాలజీ సాతానుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని బిజీ చేస్తున్నాడు. ఇది సాతాను తంత్రం. మీకు ఈ మోషే జీవితంలోనే మోషే వెళ్ళి ఫరోతో చెప్పాడు, ఏమని? నా ప్రజలను పంపించమని దేవుడు చెప్తున్నాడు అంటే, దేవుడు ఎవరు? నేను పంపించను అని ఏం ఆలోచన చేశాడు? వీళ్ళకి సమయం ఎక్కువగా ఉంది కాబట్టి దేవుని గురించి ఆలోచిస్తున్నాడు. కాబట్టి వీళ్ళకి ఏం చేయాలా? సమయం తగ్గించాలా. అంటే ఏంటి? ఇటుకలు ఎక్కువ చేయాలా. ఇటుకలు కాల్చడానికి ఇంతకుముందు గడ్డి ఇచ్చేవాడు, ఇప్పుడు గడ్డి ఇవ్వను, మీరే గడ్డి తెచ్చుకోండి, కానీ ఇటుకలు మాత్రం లెక్కకి తగ్గొద్దు. అంటే ఏంటి? టైం ఎక్కువ ఉంటే వీళ్ళు దేవుని గురించి ఒక 20 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం అందరికీ టైం ఉండేది, ఫ్రీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవ్వరికి టైం లేదు. ఇది సాతాను తంత్రం. నువ్వు నేను మెలకువగా ఉండి, మోషే దేవుని సన్నిధిని ఎంత ప్రేమించాడు అంటే పరుగున వెళ్ళటమే. ప్రజలు పాపం చేశారా? దేవుని సన్నిధికి వెళ్ళటమే. దేవుడు పిలిచాడా? ప్రభు సన్నిధికి వెళ్ళటమే. ఎంతగా దేవుని సన్నిధిలో గడుపుతామో పిల్లరా, అంతగా దేవుణ్ణి మనం ప్రేమిస్తాం, అంతగా దేవుణ్ణి ఎరుగుతాం. దేవుణ్ణి ఎరగటానికి ఏకైక మార్గం ఏంటంటే దేవుని సన్నిధిలో సమయం గడపడం. ఒక వ్యక్తిని ఎప్పుడు ఎరుగుతారు మీరు? నా గురించి ఏం తెలుస్తుంది మీకు? నా పేరు తెలుస్తుంది, నా క్వాలిఫికేషన్ తెలుస్తుంది, నేను ఎక్కడ పని చేసుకున్నానో తెలుస్తుంది. కానీ నా గురించి ఎప్పుడు తెలుస్తుంది? నాతో టైం స్పెండ్ చేస్తే, నాతో ఒక వారం రోజులు ఉంటే మీకు తెలుస్తుంది. అట్లాగే దేవుని గురించి
ఎప్పుడు తెలుస్తుందంటే దేవునితో సమయం గడిపితే, అనగా దేవుని యొక్క వాక్యముతో సమయం గడిపితే. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. రోజుకో గంట సేపు ఆనందించేవాడు కాదు ధన్యుడు. రోజుకో 10 నిమిషాలు ఆనందించేవాడు కాదు ధన్యుడు. ధర్మశాస్త్రమునందు ఆనందం ఎప్పుడు, ఎంతసేపు? దివారాత్రులు. ఎప్పుడు వస్తుంది ఆనందం? పైన చెప్పాడు కదా, ఎక్స్టర్నల్ అవుట్వర్డ్ సెపరేషన్. దుష్టుల ఆలోచన చొప్పున ఎవరు వచ్చి చెప్తారు మన పక్కన, నేను దుష్టుణ్ణి, ఇది నా ఆలోచనని ఎవరు చెప్పరు. మనం చదివే సంగతులు, మనం చూసే సంగతులు మనల్ని నడిపిస్తాయి. పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట మనం పోయి కూర్చోవాల్సిన పనిలే. ఫోన్ మన ముందు పెట్టుకుంటే మనమే అక్కడ కూర్చున్నాం. అపహాసకులు, వెకిలి నవ్వులు, ఇది ఎక్స్టర్నల్ సెపరేషన్. పేతురు రాసిన మొదటి పత్రికలో అంటాడు, మీరు రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం, నిర్మలమైన పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి. దాని ముందేం చెప్తాడు? ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఎన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, దుర్మార్గతను, చదవండి, కపటమును, వేషధారణయు, అసూయయు, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను. ఇది ఇంటర్నల్ సెపరేషన్. మన లోపల సమస్తమైన దుర్మార్గత, దుష్టత్వము, అసూయ, దూషణ మాటలు మన లోపల నుంచి బయటకు వస్తాయి. అవి మానేయాలి. దుష్టుల ఆలోచన, పాపుల మార్గము, అపహాసకులు కూర్చొని చూడ. చాలా మంది ఏమంటారంటే 10 నిమిషాలు చదవగానే ఇక అయిపోతుంది దీని పనిగా. చదివేశాను. మా పిల్లలకు రోజు నేను చెప్తుంటాను, పొద్దున్న లేచి బయలు చదవాలని. ఇంకా వాళ్ళ చిన్నపిల్లలు ఏం చేస్తుంటారు, నా కోసం చదువుతుంటారు. అయిపోయిందండి, అయిపోయింది 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 అయిపోయింది. దాన్ని ప్రేమించడం, దేవుని వాక్యమును, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారి తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. నీ ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది, వారి అడుగులు జారవు. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. మోషే దేవుని వాక్యమును ప్రేమించాడు, దేవుని ప్రేమించాడు, దేవుని సన్నిధిని ప్రేమించాడు, దేవుని యొక్క వాక్యాన్ని రాశాడు. ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం రాశాడు, చేయబెట్టి, పెన్ను పెట్టి. మనం చదవడమే కష్టమైంది, రాసేదే. దేవుని సన్నిధిని ప్రేమించటం పిల్లలు, దేవుని సన్నిధిలో సమయం గడపటం దేవుణ్ణి మనకు తెలియజేస్తుంది, దేవుణ్ణి మనకు బయలుపరుస్తుంది. దేవుని సన్నిధిలో సమయం గడపకుండా దేవుణ్ణి ఎరగటం అసాధ్యం. అబ్రహాము దేవుణ్ణి ఎరిగాడు. ఏమని ఎరిగాడు? మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై. ఎలా ఎరిగాడు? దేవునితో సమయం గడిపాడు అబ్రహాము. వాళ్ళిద్దరు ఎలా సమయం గడిపారు? ఫ్రెండ్స్. మోషే గురించి కూడా రాయబడింది, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. దేవుడు ఎంత సిద్ధంగా ఉన్నాడంటే ఎవ్వరూ వినకపోతే ఆఖరి సమయంతో మాట్లాడుతున్నాడు దేవుడు. పెద్దలు ఎవరు వినట్లా. దేవుడు ఎవరిని పట్టుకున్నాడు మాట్లాడటానికి? సమూయేలును పట్టుకున్నాడు. మనం వినటానికి సిద్ధంగా ఉంటే దేవుడు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. మనమేమో బిజీ అయిపోయినాం.
దేవుడు మాట్లాడడానికి రెడీగా ఉన్నాడు. మనమేమో తర్వాత పుస్తకం అరగంట పని ఉంది, తర్వాత మాట్లాడుతున్నాడు. శిష్యుడు వినున్నట్లుగా ప్రతి ఉదయమున వినుబుద్ధి నాకు పుట్టించుచున్నాడు అన్నాడు యెషయా ప్రవక్త. ప్రతి ఉదయమున నీకు నాకు వినుబుద్ధి పుడుతుందా? దేవుని సన్నిధిలోకి వస్తున్నామా? దేవుని వాక్యమును, దేవుని సన్నిధిని మోషే వలె కూర్చుంటే లేవకుండా, ఆ షులమితి అంటది, లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపొద్దు నన్ను. డోంట్ డిస్టర్బ్ మీ. మనం దేవునితో సమయం గడిపి ఎన్ని రోజులు అయిపోయింది పిల్లరా? కాసేపు ఫోన్ పక్కన పెట్టేసేసి అందరి నుంచి దూరం వెళ్ళిపోయి యేసు ప్రభువారు ఎక్కడికి వెళ్తుండేవాడు? ఎప్పుడు అరణ్యంలోకి వెళ్తుండేవాడు, ప్రార్థన చేయటానికి, దేవునితో సమయం గడపడానికి. మనం ఒంటరిగా దేవునితో సమయం గడపడం. మొట్టమొదటి అంశం ఏంటంటే, ఎప్పుడైతే దేవునితో సమయం గడుపుతామో దేవుణ్ణి ఇంకా లోతుగా ఎరుగుతాం. యోబు తన శ్రమలలో దేవుణ్ణి ఎరుగుతూ వచ్చాడు. అందుకోసమే అంటాడు, ఇంతకు మునుపు నిన్ను గుర్చిన వార్త నేను వింటిని, ఇప్పుడైతే కన్నులారా దేవుణ్ణి ఎరిగాడు. దావీదు అంటాడు, శ్రమ కలుగుక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడైతే నీ వాక్యమును అనుసరించి దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు మనం ఎంతగా ఎరుగుతామో అంతగా విశ్వాసం ఉంచుతాం. సపోజ్ ఇప్పుడు నేను నాకు తెలియని వ్యక్తిని ఇట్లా 100 రూపాయలు ఇవ్వండి ఇస్తాడా? ఇవ్వడు. ఎందుకు? నేను తెలియదు. అదే నాకు తెలిసిన ఆయనకో ఇవ్వు అంటే క్వశ్చన్ లేకుండా ఇస్తాడు. ఇప్పుడు మనం కూడా దేవుణ్ణి ఎప్పుడు నమ్ముతాం? దేవుణ్ణి ఎరిగితే, దేవుని బలం ఎరిగితే. మనం ఎవరైనా వచ్చి బండి మీద దించుతాను రా అంటే వాడికి బండి వచ్చో రాదో మనకు తెలియదు. ఎందుకైనా వద్దులే బాబు మేము నడుచుకుంటూ పోతాంలే అని చెప్తాం. మనం ఎంతగా ఎరుగుతామో అంతగా ఆయన యందు విశ్వాసం ఉంచుతాం. మన విశ్వాసము దేని మీద ఆధారపడి ఉందంటే దేవుణ్ణి ఎంత ఎరిగాం. చాలాసార్లు మన విశ్వాసం బలహీనంగా ఉంది. ఎందుకు? దేవుని శక్తిని అడగట్లా, దేవుని బలమును అడగట్లా. అబ్రహాం అయితే తన కుమారుని అర్పించమన్నప్పుడు ఆ యొక్క పర్వతం మీద ఎటువంటి సందేహం లేకుండా తన కుమారుని కట్టేశాడు, బలిపీఠం కట్టాడు, కుమారుని పడుకోబెట్టాడు, కత్తెత్తాడు. కత్తెత్తి మరి ఆ దేవా ఇగో కత్తి మరి రెడీనా అంట్లా నరకబోయాడు. దేవుడే ఆగా అబ్రహాం ఆగా అన్నాడు. అంటే దేవుడే ఆల్మోస్ట్ కంగారు పడ్డ సిచ్యువేషన్. ఎందుకు? అబ్రహాము దేవుని యందు విశ్వాసము ఎలా వచ్చింది? దేవునితో సమయం గడపడం. దేవునితో సమయం గడపడం. రెండవది పిల్లరా, ఎప్పుడైతే దేవునితో సమయం గడుపుతామో దేవుణ్ణి ఎరగడమే కాదు, మనల్ని మనం ఎరగగలుగుతాం. మన గురించి మనకేం అభిప్రాయం ఉంటుంది? జనరల్ గా మనంత మంచి వాళ్ళు లేరు, ప్రపంచంలో అత్యంత అద్భుతమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది మనమే. మనకంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెడితే దుబారా చేస్తున్నారు, మనకంటే తక్కువ డబ్బులు ఖర్చు పెడితే పీనాసులు, మనకంటే స్పీడ్గా పోతే ర్యాష్ డ్రైవింగ్, మనకంటే స్లోగా పోతే వాడికి డ్రైవింగ్ రాదు. అంటే ఎడుతిరిగి మనం చేసేదే కరెక్ట్. కానీ ఎప్పుడైతే దేవుని దగ్గరకు వస్తామో మన అసలు సంగతి బయటపడుతుంది. యెషయా ప్రవక్త 6వ అధ్యాయానికి ముందు బబులోనీయులకు శ్రమ అంటాడు, వారికి శ్రమ అంటాడు, వీరికి శ్రమ అంటాడు. కానీ ఎప్పుడైతే 6వ అధ్యాయంలో దేవుణ్ణి నిజంగా చూస్తాడో అంటాడు, అయ్యో నాకు శ్రమ, నాకు శ్రమ, ఐఎమ్ అండన్, నేను నశించి తిని, నేను నశించి తిని. ఎప్పుడు? దేవుణ్ణి చూసినప్పుడు. చాలాసార్లు మానవులు ఏం కనపడుతుంటది? అతిశయం కనపడుతుంటది, గర్వం కనపడుతుంటది. నేను తెలుసా, నేను చేసిన సేవ తెలుసా,
నా గురించి తెలుసా? ఇవన్నీ దేవుని లక్షణాలు. దేవుని దగ్గర సమయం గడపని వారి, దేవుని దగ్గర ఎంత సమయం గడుపుతామో మన గురించి అంత తక్కువ మాట్లాడతాము. ఎవరైనా చెప్పినా అన్న అంత కాదులే కానీ మీరు వేరే మాట్లాడండి, నా గురించి ఏం వద్దులే అని చెప్పి. అదే లేకపోతే అన్న మన చెప్పు, మన ఇందా చెప్పాం కదా. ఎప్పుడైతే దేవునితో ఎక్కువ సమయం గడుపుతామో మనం ఎంత బలహీనులమో అర్థమవుతుంది. అంతగా మనం దీనులమవుతాం. మనలో అతిశయం కనపడుతుంది, మనలో డంబం కనపడుతుంది, మనలో గర్వం కనపడుతుంది. అంటే అర్థం ఏంటంటే మనం దేవునితో సమయం గడపట్లేదు అని. ఒక్కోసారి ఆత్మీయమైన గర్వం ఉంటుంది. నేను చేసినట్టు ప్రార్థన ఎవరు చేయట్లా, నేను చేసినట్టు పరిచయం ఎవరు చేయట్లా, నేను పాడినట్టు ఎవరు పాటలు పాడట్లా, నేను వచ్చినట్టు మందిరానికి ఎవరు రా. ఇది ఇంకా ప్రమాదం. ఈ ఆత్మీయమైన గర్వం మంచిదే, నువ్వు మంచిగా ఉన్నావా, దేవుని స్తోత్రం, కానీ గర్వించకు. గర్వం ఎప్పుడు వస్తుందంటే, ఇప్పుడు నాకు నేనే పొడుగు పొడుగు అని అనుకుంటా. ఎప్పుడు అనుకుంటా? నాకంటే హైట్ తక్కువతో చూసుకుంటే పొడుగు అనుకుంటా. ఆల్రెడీ నాకంటే పొడుగులతో చూసుకుంటే, కానీ మనం ఎవరితో పోల్చుకోవాలా? దేవుని దగ్గర పోల్చుకోవాలి. ఎప్పుడైతే దేవుని దగ్గరకు వస్తామో మనం అందరం ఎలా కనపడతాం? చిన్నగానే. మరి చాలాసార్లు మనం ఎవరితో పోల్చుకుంటాం? నేను అక్క కంటే బాగానే ఉన్నాను, ఈ అన్న కంటే బాగానే ఉన్నాను, వాళ్ళకంటే బాగానే ఉన్నాను. కానీ ఎవరితో పోల్చుకోవాలి? దేవునితో. నెంబర్ 1, ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వస్తామో దేవుని ఎరుగుతాం. రెండవది, మనల్ని మనం ఎరుగుతాం. మూడవది, మనము దీనులమైతాం, తగ్గించుకుంటాం. నాలుగవది, ఎప్పుడైతే దేవునిలో ఎక్కువ సమయం గడుపుతామో ఇంకా దాని గురించి ఆశ కలిగి ఉంటాం. చాలా మందికి దేవుని సన్నిధి అంటే ఆశ లేకపోయింది, చచ్చిపోయింది ఆశ. ఏదో ఫార్మాలిటీ అలవాటైపోయింది. ప్రతి ఆదివారం మందిరానికి పోవాలా, మధ్య మధ్యలో గుడికి అలవాటైపోయింది, ఆశ లేదు. యెహోవా మందిరంలో వెలుగుమని జనులు నాతో అడిగినప్పుడు నేను సంతోషించుతుని, ఆ సంతోషం లేదు. అలవాటు, ఆచారం. దుప్పి నీతివాదుల కొరకు ఆశపడుచున్నట్లు, దేవా నా ప్రాణము నీ కొరకు కృష్ణగొలుచున్నది. ఎండిన భూమి నీరు కొరకై ఆశపడినట్లు నీ సన్నిధికి ఎప్పుడు వచ్చేదిరా అని నా ప్రాణము ఆకలి కొలుచున్నది. తృష్ణ, ఆకలి. The more you spend, the more you want it. You will not be satisfied. ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు అయిపోయి, అమ్మా అయిపోయింది, బయట చదువుకుని అయిపోయింది అలా అనుకో. మోషే జీవితంలో దానికి ఎగ్జాంపుల్. మోషే ఎన్నిసార్లు దేవునితో గడిపాడు కదా. ఒకరోజు దేవుడు మోషే ప్రత్యక్షమై అన్నాడు కదా, రండి నిర్గమకాండం 33వ అధ్యాయం. నిర్గమకాండం 33వ అధ్యాయం. దేవుడు చెప్పాడు, పన్నెండవ వచనం, మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలపలేదు. నీవు నీ పేరును బట్టి నేను ఎరిగి ఉన్నానని, నా కటాక్షం నీకు అయ్యిందని చెప్పితివి కదా. ఆగండి అక్కడ ఆగండి. ఏంటి మోషేకి దేవుడు తెలియదా? అంతకంటే ఎక్కువ తెలుసుకున్నావు కదా. ఆయన అంటున్నాడు, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లు దయచేసి నీ మార్గమును తెలుపుము,
అప్పుడు నేను నిన్ను తెలుసుకుంటాను. ఇంకా ఆశ. ఇంకేమంటున్నాడు? 15వ వచనం, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని నువ్వు వస్తే తప్ప. మనలాంటి వాళ్ళు అయితే ఏమంటుంది సార్, సరే ప్రభు పొమ్మంటావా, సరే మేము వెళ్తాంలే, నువ్వు అటు వచ్చి. మోషే అలా, నువ్వు వస్తేనే మేము వెళ్తాం, నువ్వు రాకపోతే మేము వెళ్తాం. సరే దేవుడు అన్నాడు, చూడండి 17వ వచనం, కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను. మోషే దేవుణ్ణి అడగడం మాత్రమే కాదు, దేవుడు మోషేతో అంటున్నాడు, నిన్ను నేను ఎరుగుదును, నీ పేరును బట్టి ఎరుగు. అంటే దేవుడికి మోషే పేరు తెలియదు అంతకుముందు. అంటే ఏం చెప్తున్నాడు? నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం మోషే, నిన్ను బాగా ఇప్పుడు ఎరుగుదును. అబ్రహాము కుమారుని బలర్పించినప్పుడు దేవుడు అన్నాడు, నీవు యెహోవాకు భయపడువాడవని ఇప్పుడు నాకు తెలిసి ఉన్నది. అంటే అర్థం దేవుడు తెలియదా? దాని అర్థం అది కాదు. ఇప్పుడు రుజువైంది, ఇప్పుడు రుజువైంది, నీ పేరు బట్టి నేను ఎరుగుదును. అంటే ఏంటి? నువ్వు నాకు నచ్చావబ్బా. వెంటనే మనం అయితే ఏమడుగుదాం? అయితే ప్రభు మరి నేను నీకు నచ్చాను కాబట్టి మరి ఏదో దేశం తీసుకుపోతా అంటున్నావు కదా, అక్కడ ఒక కాలనీకి నా పేరు పెట్టడమో, మా అబ్బాయిలకు కొంచెం స్పెషల్ చూసి, అదే కదా మనకు కావాల్సింది. మా పిల్లలకు కొంచెం మోషే కొడుకుల పేరు తెలుసా ఎక్కడ? మోషే తర్వాత నాయకులు ఎవరు? మోషే కొడుకులు కాదు, యెహోషువ. మోషే ఎక్కడ? తన కుటుంబం, తన పిల్లలు ఈ మార్గంలో వెళ్ళలా. నేటి దినాలు అనేకమైన చోట ఏమైపోయింది, వాళ్ళు తర్వాత వాళ్ళ పిల్లలు, తర్వాత వాళ్ళ పిల్లలు, ఏదో వంశ పారంపర్యం అయిపోయింది. దేవుని సేవలో వంశ పారంపర్యాలు లేవు. ఉంటే మంచిదే, అంటే అర్థం వాళ్ళ రక్షణ పొంది దేవుని సేవలో కొనసాగిందని వేరు, కానీ డిఫాల్ట్ గా వాళ్ళే వచ్చేయకూడదు. మోషే ఏమడిగాడు ఇక్కడ? ఏమడుగుతున్నాడు దేవుణ్ణి? చూడండి 18వ వచనం, అతడు దయచేసి నీ మహిమను నాకు. అంటే అర్థం ఏంటి? నేను నిన్ను చూస్తాను. ఎవరైనా అడిగారా దేవుణ్ణి ఈ మాట? అసలు బైబిల్లో దేవుణ్ణి పట్టుకొని, ప్రభువా అదృశ్య దేవుడు అయిన నిన్ను నేను చూడాలి. ఎవరు ధైర్యం చేయలేకపోయారు. ఎవరు ధైర్యం చేశారు? దేవుని సన్నిధిలో 40 దివారాత్రాలు, 40 అట్లా ఆల్మోస్ట్ 4 సార్లు మినిమం గడిపాడు. ఆయన అంటాడు, ప్రభువా నేను నిన్ను చూస్తాను. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, దేవుడు మోషే నీకేం కావాలో కోరుకోను ఆయన అంటే, మోషే ఏమడుగుతున్నాడంటే, నేను నిన్ను చూస్తాను. ఇలా ఒకవేళ ఈరోజు కానీ దేవుడు నీకు నాకు ప్రత్యక్షమై నువ్వు నాకు నచ్చావు, నేను నిన్ను ఎరుగుదును, నీకేం కావాలో కోరుకో అంటే ఏమడుగుతాం మనం? ప్రభు ఒక అరగంట ఆగొస్తే నేను ఒక చిట్టి రాసి పెడతా. ఒక్కడితో అయ్యే పని కాదు, చాలా ఉన్నాయి నాకు కావాల్సినవి. ఒక సర్కుల్ చిట్టి అంత బాగుంటుంది. దేవుడు సొలొమోను అడిగాడు కల్లో, ఏం కావాలి సొలొమోను అని. కల్లో సొలొమోను చెప్పాడు, నాకు జ్ఞానం కావాలి. నేటి దినాల్లో మనకేం కావాలో మనకు అర్థం కావట్లేదు, చాలా కావాలనిపిస్తుంది. కానీ అన్నిటికంటే మార్తా నీవు అనేకమైన విస్తారమైన పనులను బట్టి చింతపడుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియ దానిని ఏర్పరచుకున్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. అనేకమైన ఉన్నవి, కానీ అవన్నీ అవసరమైనవి ఏమీ కాదు. అత్యంత అవసరమైనది ఏంటంటే ఆయన పాదాల దగ్గర కూర్చోవటం, ఆయన బోధ వినటం. కనుక మోషే జీవితంలో మోషే ఏం కోరుకున్నాడంటే, దేవా నేను నిన్ను చూస్తాను. ఇదే మనిషి అండి. ఏమొస్తుంది దేవుని చూస్తే? ఏమైనా ఇల్లు ఉంటే మన పేరు మీద, ఏదో బంగారం ఉంటే, లేకపోతే ఏదైనా ఆస్తి ఉంటే
ఈ మనకు పనికొచ్చాయి అనిపిస్తుంది. కానీ మోషే ఏమంటున్నాడంటే, అడక్కడక్క మన దేవుడు అట్ట అడగడు. ఇప్పుడు నీకేం కావాలో కోరిక అడగడు, అడక్కడక్క అని అడిగాడు. ఆయన ఏమని చెప్తున్నాడంటే, నేను నిన్ను, ఎందుకంటే దేవుని యొక్క సన్నిధి యొక్క విలువను మోషే ఎరిగాడు. దేవుడు వెంటనే నన్ను చూసి నన్ను బ్రతకలేదు, అయినా కూడా నేను నీకు చూపిస్తాను, నిన్ను బండ సందులో ఉంచి నా చేతితో మోస్తాను, నువ్వు నా వెనుక భాగమును చూస్తావు. దేవుణ్ణి చూసిన ఏకైక వ్యక్తి యెషయా దర్శనంలో చూశాడు. కానీ దేవుడు భూమి మీదకి దిగొచ్చినప్పుడు దేవుణ్ణి చూసిన ఏకైక వ్యక్తి మోషే. కనుక ఉదయకాల సమయంలో దేవుని విలువను ఎరిగినటువంటి మోషే డబ్బు కంటే, పేరు ప్రఖ్యాతుల కంటే, కెరీర్ కంటే, ధనము కంటే, ఆస్తి కంటే, ఆధిక్యత కంటే, అధికారము కంటే దేవుడు ఎక్కువ అని ఎరిగాడు. రెండవది, ఈ సెషన్లో మనం నేర్చుకునే పాఠం దేవుని సన్నిధి. దేవుని సన్నిధి కొరకైన ఆకలి, ఆశ మనలో ఉందా? వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో గడపటం, సంఘముగా దేవుని సన్నిధిలో గడపటం, దేవుని యొక్క వాక్యము కొరకైన ఆకలి. ఎవరి సహోదర సహోదరులకు దేవుని వాక్యమును ప్రేమించండి, దేవుని యొక్క వాక్యమును ధ్యానించండి. దేవుడు తనను తాను మీకు బయలుపరుచుకుంటాడు. దేవుని సన్నిధిలో సమయం గడిపితే నంబర్ 1, దేవుడు మనకు పరిచయం అవుతాడు. దేవుని ఎరుగుతాం. దేవుని ఎంతగా ఎరుగుతామో మన విశ్వాసం అంతా బలమవుతుంది. రెండవది, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో సమయం గడుపుతామో దేవుని ఎరగడం మాత్రమే కాదు, మనల్ని మనం ఎరుగుతాం. ఏం ఎరుగుతాం? మన గురించి మనం ఎంత బలహీనమో, మనం ఎంత బలహీన స్వభావం కలిగిన వారు, అప్పుడు మనల్ని మనం తగ్గించుకుంటాం. మూడవది, ఎంతగా దేవుని సమయంలో గడుపుతామో, దేవుని సన్నిధిలో గడుపుతామో అంతగా దీనులమైతాం. అతిశయం, డంబం మొత్తం కరిగిపోతాయి దేవుని సన్నిధిలో. నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు కనపడుచున్నవి. నాలుగవది, ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తామో దాని గురించి ఇంకా ఆసక్తి అవుతుంది. ఇది తగ్గేది కాదు. చాలా మందికి మన ఆత్మీయ జీవితంలో పెద్ద ప్రమాదం ఏంటంటే, రక్షణ పొందినప్పుడేమో గంటలు బైబిల్ చదువుతాం, ప్రార్థన చేస్తాం. కానీ దినాలు గడిచే కొద్ది ఆ సమయం తగ్గిపోతా వస్తా ఉంటాం. మనం అనుకుంటా ఏం కాదులే అనుకుంటాం. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుని యొక్క సమయంలో, దేవుని యొక్క సన్నిధిలో మనం సమయము గడపడం. మూడవది, పిల్లరా, దేవుని మహిమను ప్రేమించాడు మోషే. దీని గురించి వివరించలేను కానీ టూకీగా చెప్పిన ముగిస్తాను. దేవుని మహిమను గుర్తించాడు, దేవుని మహిమను ప్రేమించాడు. ఇశ్రాయేలీయులు పాపం చేశారు. మోషే 40 దివారాత్రులు అక్కడ ఉండేసరికి ఈ మోషే అన్నవాడు ఏమయ్యాడో మాకు తెలియదు. ఆరోను మాకు ఒక దేవుణ్ణి చేయాలన్నారు. ఈ ఆరోను కూడా కరువాసి ఉన్నాడు. దేనికి? నాయకత్వానికి. ఎప్పుడు తమ్ముడేనా? నేను కాదా? నేను వయసులో పెద్దోని కదా? మీ బంగారం తీసుకురండి అందరూ. ఐగుప్తులో ఉన్నాడు కదా మోషే. 40 సంవత్సరాలు ఐగుప్తులో అరణ్యంలో ఉన్నాడు. కానీ ఆరోను 80 సంవత్సరాలు ఐగుప్తులోనే ఉన్నాడు. ఏం చూశాడు? ఐగుప్తు దూడలు చూశాడు. కాబట్టి మంచిగా పగరు పెట్టి ఏ రూపం ఏర్పరిచాడు? దూడ రూపం ఏర్పరిచాడు. ప్రజలు నాట్యం ఆడుతున్నారు, పాటలు పాడుతున్నారు, తినుటకు త్రాగుటకు లేచారు. దేవునికి కోపం వచ్చింది, మోషే కోపం వచ్చింది. దేవుడు అన్నాడు మోషేతోటి, మోషే పక్కకు జరుగు, వీళ్ళందరినీ చంపేసి నిన్ను గొప్ప జనంగా చేస్తా. మనమైతే ఏమన్నా అన్న, ప్రభువా స్తోత్రం, ఎంత మంచి ప్రణాళిక, ఎంత కనికరించావు నా కుటుంబాన్ని. ఆమేన్. నువ్వు అట్లనే చేయి ప్రభువా.
ప్రభువా నువ్వు అట్లా చేస్తే చూసే వాళ్ళు ఏమనుకుంటారు? ఇక్కడ నేను నా కుటుంబము కాదు, చూసే వాళ్ళు ఏమనుకుంటారు? నువ్వు ఐగుప్తులోంచి తీసుకొచ్చి వాళ్ళని వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టలేకపోయామనుకోరా? నీ నామానికి మహిమ రావద్దా? నీ నామానికి ఘనత రావద్దా? ప్రభువా వారిని క్షమించు, లేకపోతే నా పేరు నీ జీవగ్రంథంలో తీసేస్తుంది. అదొకసారి జరిగింది. ఎవరా ప్రజలు? మోషే మీద రాళ్ళెత్తిన ప్రజలు, మోషేను తృణీకరించిన ప్రజలు. మరలా ఐగుప్తు దేశాన్ని, కానాను దేశాన్ని వేగు చూడటానికి 12 మందిని పంపించాడు మోషే. ఇది జరిగిన కొన్ని సంవత్సరాలకి, బహుశా 2-3 సంవత్సరాలకి మళ్ళీ కానాను దేశాన్ని వేగు చూడటానికి పంపించాడు. అమ్మా ఏం తల్లి ఉన్నారు, ఓ నవ్వుతా ఉన్నావు, వాక్యం అనుకుంటే ఏం ఊరికే కానాను దేశాన్ని వేగు చూడటానికి పంపించాడు. 12 మంది తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి ఆ 12 మందిలో 10 మంది అంటారు, మనం వెళ్ళలేము, వద్దు, మనం పోవద్దు, మనం వారి దృష్టికి మిడతల్లా ఉన్నాం. అంటే విశ్వాసం లేదు, వీరు దేవుని ఎరగలేదు. కానీ అంటున్నారు మన వల్ల కాదు. కాలేబు యెహోషువ అంటున్నారు దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు. దావీదు గొల్యాతును చూసేమన్నాడు, వీడా జీవము లేని దేవుని సైన్యమును తిరస్కరించుటకు, జీవము గల దేవుని సైన్యమును తృణీకరించుటకు సున్నతి లేని ఫిలిష్తీయుడు. అది విశ్వాసం. సౌలు వీళ్ళందరూ ఏమన్నారు? దావీదు అంటాడు వీడా. అట్లాగే ఇక్కడ కాలేబు యెహోషువలేమో మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, వాళ్ళు ఎట్లుంటే మనం జయిస్తామని వాళ్ళు ఒప్పుకోవాలా. మొత్తం సర్వ సమాజం అహరోను మోషేలకు వ్యతిరేకంగా పోగై రాళ్ళెత్తారు. మోషే మాకొద్దు, మేము వేరే వాళ్ళని నాయకునిగా పెట్టుకొని మేము వెనక్కి దిగి ఐగుప్తుకు పోతాం, మేము ఆండే చచ్చిపోతాం అని చెప్పి తిరుగుబాటు మొదలు పెట్టారు. ఆ సమయంలో దేవుడికి మరలా కోపం వచ్చింది. రెండోసారి మళ్ళీ దేవుడు మోషేను పిలిచాడు, మోషే నువ్వు పక్కకు జరుగు, వీళ్ళని నాశనం చేసి నిన్ను గొప్ప జనంగా చేస్తాను. ప్రభువా అప్పుడంటే ఏదో వీళ్ళు అన్నా కానీ నిజంగానే దుర్మార్గులు ప్రభువా, నిజంగా అట్లా చేయాలా? కానీ మోషే మళ్ళీ అడ్డుపడ్డాడు. ప్రభువా నువ్వు అట్లా చేస్తే నీ నామానికి రావాల్సిన ఘనత ఏమైతుంది? ప్రభువా నేను నా పేరు కాదు, నువ్వు నీ పేరు, నీ ఘనత. పిల్లల విశ్వాసంగా మన జీవితాల్లో మనం కనపడ్డామా లేదా, మన పేరుందా లేదా, మనం ఉన్నామా లేదా కాదు, దేవునికి మహిమ వచ్చిందా లేదా, దేవుడు గణపరచబడుతున్నాడా లేదా, ఇది ప్రాముఖ్యమైన ప్రశ్న. దేవుని విలువను ఎరిగిన మోషే, దేవుని సన్నిధిని ఎరిగిన మోషే, దేవుని యొక్క మహిమను ఎరిగిన మోషే. రండి ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం. ఈ సమయంలో సిద్ధపడిన వాక్యం కొరకై మన మధ్య ఉన్న సహోదరుడు బ్రదర్ జాన్ శ్రీనివాసరావు బ్రదర్ వచ్చి ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనం ప్రార్థన చేసుకుంటాం.